బ్యాక్ టు న్యూస్. 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్ గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం సృష్టించింది. మారిస్పేటకు చెందిన బత్తుల నిఖిల్ రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగ్గా చిన్నారి కోసం వెతికిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన 3 టౌన్ పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఒక వ్యక్తి బాలుడిని తీసుకుని వెళ్లడం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుండటంతో అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. స్నానం చేపిస్తున్నా అమ్మాయికి అబ్బాయికి స్నానం చేపించి ఇంట్లో కూర్చోబెట్టాను. అయితే అబ్బాయి బయటకు వచ్చేసాడు. పిలుస్తున్నా వినపడుకోకుండా అక్కడ కూర్చున్నాడంటే ఎవరో ఒక ఆయన అనుమానాస్పద వ్యక్తి వచ్చి చేయి పెట్టుకొని తీసుకెళ్ళాడు. వంతెన వైపు తీసుకెళ్ళాడు. మేము కనపడలేదని 7:52కి వంతెన ఎక్కించాడు. సీసీ ఫుటేజ్లో చూసాము. మేము అక్కడ వెళ్ళి చూసేటప్పటికి చుట్టుపక్కల వెతికాము కానీ కనిపించలేదు. అనుమానంగా ఉంది. మాకు ఎవరైనా తీసుకెళ్లారు. మా వాళ్ళంతా రాత్రి నుంచి ఎదుగుతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ ఇప్పటిదాకా ఏం తెలియలేదండి ఎక్కడున్నాడు. ఆ బాబు కనిపించలేదని చెప్పి ఇమ్మీడియట్గా చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఎవరో ఒక అతను సుమారు 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి తీసుకుని పైకి వెళ్ళారు అని చెప్పేసి చెప్పడంతో అతను వెరిఫై చేసుకుని చుట్టుపక్కలంతా దొరకబెట్టేప్పటికి మన దగ్గరకు వచ్చి మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అవన్నీ పరిశీలించగా ఆ బాబు ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి ఆ బాబు చేయబట్టుకొని నడిపించుకుంటూ వెళ్తూ ఆ ఫ్లైఓవర్ కింద వైపు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అది డెవలప్ చేసి అది ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.